రంపచోడవరంలో ఇసుక ట్రాక్టర్లతో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడంలో ఉచిత ఇసుక విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల రోజుల్లోనే అమలు చేయడం అభినందనీయ విషయమని అన్నారు. అవినీతికి తావు లేకుండా పేదవారందరికీ అందుబాటులోకి ఉచిత ఇసుక ఈ విధానం ద్వారా సాధ్యమని ఆమె పేర్కొన్నారు. పాలసీ తేవడం నిజంగా అభినందనీయమండి. ఇది తీసుకురావడం వల్ల నిజంగా పేద ప్రజల పాలిట నిజంగానే ఒక గొప్ప వరంగా చెప్పొచ్చు. ఎందుకంటే సామాన్యులు కూడా ఉచితంగా ఇసుక ద్వారా వాళ్ళ యొక్క కళలు కూడా నెరవేరుతా ఉన్నాయని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. నిజంగా మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అనేది పేదవాడి కళలు నెరవేర్చడానికి, ఒక సామాన్యులు కూడా సొంత కళలు నెరవేర్చుకోవడానికి ఈరోజు ఉచిత పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీతో పాటు జీవో నెంబర్ 43 కూడా చేయడం జరిగింది. ద్వారా ఏంటంటే సామాన్యులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇసుక పాలసీ తీసుకురావడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల ఒక టన్నులటువంటి ఇసుకను కూడా మాఫియా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ అండ్ కో బ్యాచ్ మొత్తం కొన్ని కోట్ల ఇసుకను దోచుకొని తద్వారా ఎలా అంటే రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసేశారు. ఈ యొక్క భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసామండి. ప్రస్తుతం ఎలా ఉందంటే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు అవుతే అందులో 3 లక్షల రూపాయలు ఇసుక అయితే ఇంకా సామాన్యుడి గృహాలను ఎలా నిర్మించుకుంటాడండి. ఇలాంటి పరిస్థితులు మనం జగన్మోహన్